నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. అశేష ప్రజాభిమానం మధ్య తెందులూరులో ప్రారంభమైన మీకోసం మీ చింతమనేని ఈ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్వయంగా రంగంలోకి దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మీకోసం మీ చింతమనేని పేరుతో తెల్లవారుజామున 6 గంటల నుంచే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతన కార్యక్రమం ప్రారంభించారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, దొంగల పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కాకుండా పద్ధతి ప్రకారం మనందరం ఎట్లా చేస్తే బాగుంటుందో చూడండి. మీ పై ఆఫీసర్ల సలహా తీసుకోండి, తహసీల్దార్ అడ్వైజ్ కూడా తీసుకోండి. వాళ్ళ సలహా తీసుకుని, మీ సలహా తీసుకుని, గ్రామ పెద్దల సలహా తీసుకుని ఎదరికెళ్ళండి. మాధవ్ అంటే సెకండ్ ఇస్తున్నాడు. సదరం పెడతా కార్డు పెన్షన్ ఎన్ని రకాలు ఉన్నాయి? అవునా? చూసారు ఎగ్జామ్లో ఇచ్చారు, ఎన్ని తీపిచ్చేయండి. పక్క నుంచి అమ్మా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏమైతే ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చామో, ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు ఇవ్వడం మన జరిగింది. అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలినవన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కానీ చేసేది ప్రతిదీ చెబుతాం, చెప్పేది చేస్తాం. మీ డ్రైవర్ వచ్చారు నడుచుకుంటూ. మనం ఏం చేస్తే వీలు పడుతుందో చూసి ఆమె ఏంటో షార్ట్అవుట్ చేసుకుని కూడా రండి. రోడ్డు పెట్టమని పేరు పెడతాను తప్ప అలాంటి పనులు చేయొద్దని చెప్తాను. చేసుకో చెప్పారు. అందరికీ బతుకమ్మ మార్గుడు చల్లచంద్రపూడి మిగిలిన కులాల వారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క గెలుపులో మీ యొక్క కృషి వెలకట్టలేంది. మీకు రుణపడి ఉంటాం. కూటమి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మీరు ఏమడిగిన అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. నమస్కారం. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాసరావు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు చరిత్రాత్మకమైనకు రావడం సంతోషం. ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయి. గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్థవంతంగా పరిష్కరించారు. నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో తప్పుడు కేసులు బనాయించకుండా చూసేందుకు కృషి చేస్తాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి,
మా డీజీపీ గారికి, మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసిన అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి అక్కడ వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది. అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమవుతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి 100 days క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది, 100 days ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది. అది ప్రయారిటైజ్డ్గా చేయడం జరుగుతుంది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా, పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి. వివిధ రకాలైన కౌన్సిలింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే అవి ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఆధారంగా కానీ ఉంటే వాటి పట్ల కూడా పోలీస్ పరంగా మేము ఎంతవరకు అయితే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా కలిసి చేయాలి అని అనుకుంటే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా ఎవరైనా మీ పట్ల ఏమైనా అమర్యాదకరంగా కానీ అట్లా కానీ ప్రవర్తించినా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా మేము స్పందించడం జరుగుతుంది ఉన్నతాధికారులను. అలాగే మీరు కూడా అన్నెసరీ విషయాల జోలికి పోకుండా మంచి జీవన విధానంతో సక్రమమైనటువంటి పౌర బాధ్యతలను నిర్వర్తించాలని కూడా కోరడం జరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని అన్నెసరిగా ఇన్స్టిగేట్ చేసినా కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మీ తాలూకా వాల్యుబుల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని వేరే విధంగా పోనివ్వకుండా చూసుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది. గాజువాక విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని నడి రోడ్డుపై నరికేసి వారు పోలీస్ స్టేషన్లో లొంగిపోవటం జరిగింది. భయాందోళనలో గాజువాక ప్రజలు, చుట్టుపక్కల వారంతా ఒక స్థల వివాదం వారణ అని చెప్తున్నారు.
విద్యార్థులు చదువులలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదిగి భవిష్యత్తు ఆనందమయంగా సాగుతుందని కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ కళాశాల ప్రిన్సిపల్ వై కాంచనమాల పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కిర్లంపూడి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముందుగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్ మాట్లాడుతూ కళాశాలలో సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా చదువులో రాణించినప్పుడే మంచి ప్రయోజకులుగా అవ్వాలని తెలిపారు. వారి ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు రావటం జరుగుతుందని అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులకు ఎస్ఐ జబీర్, ప్రిన్సిపల్ కాంచనమాల, ఇతర ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. ఇక్కడ మటుకు బిల్డప్ మటుకు ఇదో బిల్డప్ కొట్టిస్తే అక్కడ రాదు. మీ స్టూడెంట్ అడిగితే ఎంఎస్ఎఫ్ ఇంటర్మీడియట్కి వచ్చాక కూడా మారకపోతే ఇంకెప్పుడు మారుతారు నాయన మీరు? ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పక్కర్లా, మీ గురించి ఎక్కువ కంప్లైంట్లు పడుతున్నాయి. మేడం ఈసారి ఏమంటే ఇంటర్ రైటింగ్ రాసిచ్చాను, వాళ్ళ పేరుతో రాసిస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ కింద రోజులు పంపించినందుకు మంచి పేరు తెచ్చారని ఇంటికి వెళ్ళాక పొగుడుతారు వాళ్ళు. ఇంకేముంటాయి మేడం కంప్లైంట్స్ మీ? బటన్స్ పెట్టమంటే ఉదయం ఒకటి నవ్వుతున్నాడు. ఉన్నాడా మేడం వాడు? మందులో పోల్చుకోలేదు సార్. బటన్స్ పెట్టడం లేదండి. నేను అమ్మాయిలు అయితే మారమన్నా కొంత మారారు అనాలి. అంటే వాళ్ళు చెప్తుంటే అది ఏదో వెటకారం అనుకుంటున్నారు తప్ప సీరియస్. అలా ఎవరికైనా అనిపించిందా? మీరు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక ఎంటీఓ కార్యాలయంలో సోమవారం ఎంటీఓ విఠల్, తహసీల్దార్ శేఖర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసర కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 49 రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఎటపాక మండలంలో రాబోయే వరదలు సంబంధించి 38 అడుగుల నుండి గ్రామాల్లో నీరు వస్తుందని, 43 అడుగులు నీళ్లు వస్తే 11 గ్రామాలు, 53 అడుగులు నీళ్లు వస్తే 28 గ్రామాలు నీట మునుగుతాయని, 12 బోట్లు ఏర్పాటు చేశామని, రైస్ జూలై నెలలో ఇచ్చామని, ఇంకా 2 నెలలు రైస్ వచ్చిందని, 18వ తారీఖు తర్వాత ఆ స్టాక్ ఇస్తామని, ఫ్లడ్ డ్యూటీకి సిబ్బంది కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. మీ సపోర్ట్ మాకు ఏంటంటే ఓట్లను కొట్టుకుంటాం, జనానికి కొంచెం ఓటు వచ్చేసి అది ఇళ్ళలో మీరు వచ్చేదాకా మీరు ఎవరో స్టే చేస్తారు. వాళ్ళు 53 దాటాక 63.5 ఫీట్ దాటే ఇంకొక 20 గ్రామాలు. కొల్లుగూడెం, రాయలపేట, వెంకటపేట, చౌడవరం, ఎర్రగొండ, చలంపాల, రాఘవపురం, ఎర్రపేట, వినాయకపురం, నల్లగుంట, గండెలబోయిపాడు, వన్నవరం, కృష్ణవరం, సీతాపురం, ఉస్మాన్పల్లి, రేగడగట్టు, నెల్లిపాట, సీతంపేట, అన్నాయగూడెం, గట్టగూడెం, తెలుగుసంపేట, ఉజ్జిగుంట, అయ్యవారిపేట, రంగాపురం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ అంబేద్కర్ బాలుల గురుకులంలో 136 మంది విద్యార్థులు ఆహార కాలుష్యంతో అస్వస్థ కారకులైన ప్రిన్సిపల్ వార్డెన్ తొలగించడంతో పాటు శానిటరీ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంను సందర్శించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా తయారై దుర్వాసనలు వెదజల్లడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేను పోయి వచ్చిన పొద్దున్నే మేము మనం వచ్చినప్పుడు ఇచ్చిన 4 గంటల పైన పోయి వచ్చి
రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నౌ జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్ళూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా 7-8 డాక్టర్లు పెట్టాము. 30 మంది MLH వీళ్ళందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ORS ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు, వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు, అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది. చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు. పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు వీరాంజనేయ స్వామి గారు కూడా ఉదయాన్నే నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఫోన్ ద్వారా. అదేవిధంగా నాతో పాటు నాయుడుపేట ఎమ్మెల్యే గారు, మన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ నైట్ నుంచి కూడా వాళ్ళంతా సిచ్యువేషన్ అంతా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం, ఇంతమంది పిల్లలు అఫెక్ట్ అవ్వడం అనేది. అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్, అదేవిధంగా హాస్టల్ వార్డెన్, వాళ్ళిద్దరిదైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు వార్డెన్ కూడా విత్ ఇన్ ద స్కూల్లోనే ఉండాలి కానీ ఉండట్లేదు. అందుకని వాళ్ళిద్దరిని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఫుడ్ అయితే ఈ నెక్స్ట్ 2-3 డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది. వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ RO వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం హాస్పిటల్ అంతా కూడా శుద్ధపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చూసుకొని చేయడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్తో, తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పి ఉన్నారు మన హాస్టల్ది. దాన్ని కూడా పై అధికారులకి కన్సర్న్ HOD వీళ్ళకి కూడా చేరవేయడం జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురం సాయి సేవ గ్రూప్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస సందర్భంగా పెద్దాపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస సారెను సమర్పించారు. సోమవారం పెద్దాపురం పట్టణం శివాలయం గుడి వద్ద సాయిబాబా ఆలయం నుండి సాయి సేవ గ్రూప్ తరపున మరిడమ్మ అమ్మవారికి షారెను సమర్పించారు. ఈ సందర్భంగా సాయి సేవ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ సాయి సేవ కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారిగా అమ్మవారికి చీర మరియు సారెను సమర్పించామని అన్నారు. మా పెద్దాపురం ఆడపడుచుగా మా అందరికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఎటువంటి సమస్యలు అయినా తీర్చే కల్పవల్లిగా పెద్దాపురం ప్రజలకు అండగా ఉంటూ కాపాడే దేవత అని తెలిపారు. మన దండ తెచ్చేది నానన్య జాంగ్రీ తీసుకోండి.
కాదు మనం ఒక దండ తెచ్చాం రండి చైకొని రండి నాగా వచ్చండి అన్ని చెప్తామ్మా. యానం నుండి గోదావరి వెంబడి ఫైబర్ పడవపై ఉమ్మిడివరం నియోజకవర్గం కాట్రనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి సంచలిలో కట్టి తరలిస్తున్నటువంటి సుమారు 100 కేసులు అక్రమ మద్యాన్ని గోవలంక ఇసుక ర్యాంపు పరిసర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక వ్యక్తి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మిగిలిన 2 వ్యక్తులను విడిచిపెట్టాలని ప్రజలు కోరంగి పోలీసులపై ఆరోపిస్తున్నారు.